తెలంగాణ వ్యవస్థాపక మీడియా ద్వారా వినియోగించేది ఏంటంటే ఇలా మన సాధన అభివృద్ధి చెందాలని చాలా మంది కుట్ర చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు నా ప్రభుత్వం కూడా కుట్ర చేస్తుంది. ఎందుకంటే మా సాధన చాలా ఎదుగుబడింది. ఎక్కడ అభివృద్ధి చెందలేదు. వాళ్ళకున్న వాళ్ళ గుర్తించి వాళ్ళు ఉండే విధానం ఇది. ఇవాళ వాళ్ళకి అందులో ఎవరు తీసుకోరు. ఎందుకంటే ఉన్నా లేకపోయినా వాళ్ళ గుళ్ళని చూసుకుంటూ జీవిస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం మేము దీప నైవేద్యం అందరికీ ఇస్తామని అంటారు. ఇది మాత్రం చాలా తప్పు. ఎందుకంటే సర్వే చేసి తెలంగాణ రాష్ట్రంలో అన్ని దేవాలయాల్లో సాధులకు ఎన్నపడిన కులాలను సర్వే చేసి దీప నైవేద్యం అనే విధంగా చూడాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గం రేవంత్ రెడ్డి మీద ఉందని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే రేపు 28వ తారీఖు ఆదివారం నాడు లంబాడిలో బహిరంగ సభ జరుగుతుంది. లక్షలాది మంది పంజాబ్ కంపల్సరీ రావాల్సి వస్తుంది. ఎందుకంటే ఎక్కడ రాజకీయం చేసుకుంటూ మా కులాల మీద చిచ్చులు పెట్టి లంబడులు తీసేయాల బాగా అభివృద్ధి చెందారు అని అంటున్నారు. ఇది ముమ్మాటికి అబద్ధమే, మంచిది అయితే కాదు. ఎందుకంటే లంబాడీలు ఆడబిడ్డల్ని అమ్ముకొని చాలా మంది ఇక్కడ దేవరకొండ కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇలా హైదరాబాద్లో ఆటోలు నడుపు జీవిస్తున్నారంటే లంబాడీలే. ఎవడో ఒకరు ఇద్దరు చదువుకొని ఉద్యోగాలు చేస్తే మాత్రం లంబాడీలు అభివృద్ధి చెందినట్ట. ఇది కరెక్ట్ అయింది కాదు. దయచేసి ప్రతి ఒక్కరు గ్రహించాల్సిన అవసరం. ఎందుకంటే రాజకీయం లబ్బు కోసం మా మీద కుట్ర చేయడానికి ఇదంతా చేస్తున్నారు. రాబోయే రోజుల్లో లంబాడీలు బంజారులు అందరూ కలిసి గట్టి బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నాను. జగదంబ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు రాములు నాయక్. ధన్యవాదాలు.